అందరూ బాగున్నారండి. అందరికీ గుడ్ మార్నింగ్. తొలి టు తెలుగు అఖండ యాత్రలో మంది రోజు డే వచ్చేసి 25 అండి. మనం ప్రజెంట్ అయితే నెల్లూరులో ఉన్నాం. నిన్న నెల్లూరు వరకు వచ్చిన వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. మనం ఒంగోలు నుంచి నెల్లూరు ఎలాగొచ్చామన్నది ఉంటుంది. మధ్యలో సైక్లింగే కాకుండా మనం లిఫ్ట్ తీసుకొని రావడం జరిగింది. నిన్న ఒక లారీ అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు. అలాగే నేను 3 రోజులు ఇక్కడే నెల్లూరులో అయితే ఉండడం జరిగిందండి. 3 రోజులు నాకు కళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చేసి ఎండకి మొత్తం వాసిపోవడం జరిగింది. దానికోసం అయితే ఇక్కడ ఉండిపోయాను. మనోడు సైతాన్ సైకిల్ అని సైక్లిస్ట్ అండి. ఇండియా మొత్తం 400 రోజులు ట్రావెల్ చేశాడు. మనోడు ఇంట్లోనే ఉన్నా చాలా బాగా చూసుకున్నారు. ఈరోజు మనం బయలుదేరామండి శ్రీకాళహస్తికి. 122 కిలోమీటర్లు. మనకి 2 రోజులు పడుతుంది. ఎవరైనా ఈ వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నలుగురికి అయితే ఈ వీడియో వెళ్తుంది. అలాగే షేర్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం అయితే రైడ్ స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనం హైవేమే ఉన్నామండి, 16 హైవే. దీని మీదగానే మనం శ్రీకాళహస్తికి అయితే వెళ్తాం. ఎండ అయితే ఈరోజు కొంచెం పర్లేదండి, ఇబ్బంది అయితే పెడతలేదు. టైం వచ్చి 10 అవుతుంది. ఈ టైంకి చాలా ఎక్కువ ఉండాలి ఎండ మామూలుగా అయితేనే. అలాగే హైవే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్. జాగ్రత్తగా చూసుకొని సైడ్ మీదుగా మనం అయితే వెళ్ళిపోదాం. మనకి నెల్లూరు దాటిన కాడ నుంచి రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఈ హైవే మీద మనం కోల్కతా వరకు వెళ్ళాం. ఇటు చెన్నై వచ్చి 150 కిలోమీటర్లు ఉంది. ఇంకా చెన్నై టు కోల్కతా హైవే అండి. NH16 వచ్చేసి ఖాళీ లేకుండా ఉంది. దగ్గరగా అయిపోయింది రోడ్డు. తొక్కడం కష్టమవుతుంది. వెహికల్స్ మీదకి వెళ్తున్నాయి. రైట్ సైడ్ మొత్తం కన్స్ట్రక్షనే. చెన్నై వచ్చేసి 165 అండి. సూలూరుపేట 85, మధురై 612, కన్యాకుమారి ల్యాండ్ ఆఫ్ లాస్ట్ కన్యాకుమారి 848 ఉందండి. ఇక్కడ నుంచి బురాన్పూర్ అంటే అండి. ఇక్కడ లెఫ్ట్ పోతే బురాన్పూర్ వస్తుంది. ఇదేదో నార్త్లో ఉండే ఊర్లో పేర్లు ఎలా ఉంటే అలాగ ఉంది. అది ఏదో సిటీ వచ్చింది. రైట్ సైడ్లో చూసుకుంటే హనుమాన్ స్టాచ్యూ ఉందండి. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఎదురుకుంటానే. అలానే లెఫ్ట్ సైడ్లో హుండై షోరూము పెద్దది ఉంది. హైవే మొత్తం ఖాళీ అయిందండి. అక్కడ కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి బాగానే ఉంది. ఎండ కూడా బాగానే ఉంది. అంతగా ఇబ్బంది పెడతలేదు మనకి. అలా ఫోర్డ్ కంపెనీ కూడా ఉందండి. హుండై ఫోర్డ్ పక్కన ఉన్నాయి. మనం నెల్లూరు నుంచి 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత కుక్కుటూరు అనే ఒక విలేజ్ అయితే వచ్చిందండి హైవే మీద. ఇంకా దగ్గర గూడూరు వరకు అయితే 30 కిలోమీటర్లు. మనం చూద్దాం, ఎక్కడన్నా రెస్ట్ తీసుకున్నామంటే గూడూరు వరకు వెళ్ళి స్టే చేద్దామండి. లేదంటే గూడూరు దాటేసి ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. నిన్న మదర్స్ డే అండి. అలాగే ఈరోజు చాలా గొప్ప రోజు. మనకి భారతదేశం సరిహద్దులో సైనికులు మన ప్రజలను కాపాడడం కోసం ఎంత కృషి చేస్తున్నారో, అలాగే ఒక పల్లెటూరు కానీ ఒక సిటీలో కానీ ఎంతోమంది నర్సులు ఉంటారండి. వాళ్ళ ఇంటర్నేషనల్ నర్సుల దినోత్సవం అండి ఈరోజు. వాళ్ళకి మనం దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అలాగే పక్కన ఉన్నది అన్నయ్య వచ్చేసి నర్సుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఈ అన్నయ్య ఈరోజు తెలియజేయడం జరిగింది నాకు ఈ నర్సుల దినోత్సవం అని. అన్నీ కూడా మాట్లాడదాం అనుకుంటున్నారు దాని గురించి. ఈరోజు అన్నగారు 2 రాష్ట్రాల పర్యటనలో ప్రతి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం ఇలాంటి అవేర్నెస్ ఇస్తూ ఉంటాడు. ప్రతి గ్రామంకి ఈరోజు సైకిల్ యాత్ర చేయబోతూ ఉన్నారు. కావున అన్న ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారంటే పొట్టి శ్రీరాములు గారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అలాంటి గొప్ప మహనేతని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి గ్రామాల్లో, ప్రతి పల్లెల్లో, ప్రతి జిల్లాలలో పర్యటన చేస్తూ ఉన్నారు. ఈరోజు మాకు ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అన్న. ఇలాగే మీ సైకిల్ యాత్ర కూడా బాగా జరగాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి అవగాహన అందించాలని చెప్పేసి, చెట్ల గురించి కానీ చెట్లు నరకకూడదు, చెట్లు నాటాలి, ఇలా పర్యావరణం మనం రక్షించుకుందామని చెప్పేసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంట అన్నగారు. ఇలాంటివి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. వచ్చే దారిలో చూస్తేనండి ఇది ఎలాగెళ్ళిందో తెలియదు. లారీ దీని కింద అయితే ఉన్నది. పడిపోయి యాక్సిడెంట్ అయితే అయ్యింది. రీసెంట్లీగానే అయ్యి ఉంటుందండి. ఇది ఎండ అయితే సాగుపడుతుంది. మనం ఎక్కడైనా ముందుకెళ్ళి కొంచెం ఫుడ్ తినేసి అక్కడ ఆగిపోదాం. తర్వాత బయలుదేరదామండి బాబు. ఈ ఎండకి మళ్ళీ పడిపోయేటట్టు ఉన్నాం. అన్నీ మనకు తమిళనాడు లారీలు కనిపిస్తాయండి ఇక్కడ నుంచి అంతానే. ఎందుకంటే తమిళనాడు బార్డర్ దగ్గరలోనే ఉంది. చెన్నై 160 అంటే ఎంత దగ్గర చూడండి తమిళనాడు బార్డర్ మనకి. టైం వచ్చి 3 అవుతుందండి. దేవుడే మనకి కొంచెం అలుపుని తగ్గించినట్టే. ఎందుకంటే ఎండ తగ్గి పైన మొత్తం మబ్బుగా ఉందండి.
నేను గూడూరు దగ్గరగా ఉన్నాను, 40 కిలోమీటర్ల దాకా వచ్చాను. ఇంత ప్రశాంతమైన క్లైమేట్లో ఎంత బాగా కనిపిస్తుందండి పంట పొలాలన్నీ. మన గూడూరు దాటి ఒక 20 కిలోమీటర్లు ఎగిస్టెళ్ళి ఆగిపోదాం. తర్వాత ఒక 60 కిలోమీటర్లు ఉంటుందండి శ్రీకాళహస్తి. మనకి వీడియోలో ట్రావెలింగ్ తప్ప కంటెంట్ ఏమి ఉండలేదని నాకు అనిపిస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఏదైనా సిటీకి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ విజిట్ ప్లేస్లు అయితే విజిట్ చేయడం చేస్తానండి. స్టార్టింగ్లో అయితే చేసుకొచ్చాను. ఈ డేటా అంతా కొంచెం మనకి పోవడం వల్ల నాకు కొంచెం వీడియోలు తీయాలంటే మొత్తం డిసప్పాయింట్ అయిపోయానండి. ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోలు తీస్తాను, మంచి కంటెంట్ ఇస్తాను, తెలియని ప్లేస్లన్నీ మీకు తెలియజేస్తాను. ఆ పల్లెటూర్లకి ఎంత కష్టమైనా వెళ్ళి ఆ పల్లెటూరులో ఎక్స్ప్లోర్ చేసుకొని అయితే వస్తాను. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే మనకి పేమెంట్ జనరేట్ అయిపోద్ది. మనం ఏ ప్లేస్ కన్నా వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అవుతుందండి. కదులుదాం. ఈరోజు రేపు కలిపి ఒక లాగ్ కింద అయితే తీస్తాను శ్రీకాళహస్తి వరకుని. ఉబ్బరిస్తుంది బాగా, ఎండ లేదు కానీ ఉబ్బరించేస్తుందండి. ఎక్కడో వర్షం పడుతుందో ఉంది, మనకు కూడా వర్షం పడవచ్చు. ఇంకా సాగుదాం. మనం నైట్ అయితే ఇదే పెట్రోల్ బంకులో అయితే స్టే చేసామండి. ఇది వచ్చేసి మూసేసిన పెట్రోల్ పంపు, రన్నింగ్లో అయితే లేదు. ఒక అంకుల్ గారు ఉన్నారు దీనికి కాపలాగా, అతనే అడిగితే స్టే చేయొచ్చు అన్నారు. ఇంకా మనకి 60 కిలోమీటర్లు ఉందండి శ్రీకాళహస్తి. మధ్యాహ్నం కానీ 3 గంటలకు కానీ వెళ్ళిపోతాం. మరి బయలుదేరిపోదాం. హైవే అయితే కొంచెం బాగుంది, అలాగే ఎండ కూడా తక్కువగా ఉంది నిన్న వర్షం పడడం వల్ల. ఇక బయలుదేరదాం. మధ్యలో ఏదన్నా విచిత్రం ఇంత జరిగితే కంపల్సరీ మీకు అది వీడియో రూపంలో చూపిస్తాను. లైక్ చేయకపోతే లైక్ చేయండి కంపల్సరీ. హాయ్ సార్. నమస్తే. సార్ వచ్చేసి అండి మనకి కన్యాకుమారి నుంచి మౌంట్ కైలాస్ వెళ్తున్నారండి. అది బై వాక్. నిజంగా వండర్ఫుల్ థింక్. సార్కి గ్రేట్ చెప్పాలా. తక్కువ దూరం కాదండి, దగ్గర చాలా దూరం అయితే బై వాక్ చేసుకుంటూ వస్తున్నాం. కన్యాకుమారి నుంచి ఇక్కడికంటే దగ్గర 700-800 సార్. 775 ఇప్పుడు వరకు వాక్ చేశారంటండి. 1 మంత్లో అయిపోయిందా సార్? డైలీ 30 కిలోమీటర్స్ అంట. సార్ మీ పేరు సార్? శ్రీహర్ష. అలాగే సార్కి కూడా ఇన్స్టా ఐడి ఉందండి. ఒకవేళ అప్డేట్లు ఇస్తే కనుక తప్పకుండా సార్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే సార్ ఎక్కడి వరకు వెళ్ళారు, అసలు ఎలా ఉంటుంది వాక్ ఎక్స్పీరియన్స్ అన్నీ మీకు తెలియజేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి ఇక్కడ అయితే ఊడుపులు అవుతున్నాయండి ఇప్పుడే. అలాగే మనం ఒక హైవేకి అయితే ఎక్కుతున్నామండి. అది స్ట్రేట్ NS16. అది స్ట్రేట్ పోతే మనం తమిళనాడు వెళ్ళిపోవచ్చండి, చెన్నై. కానీ శ్రీకాళహస్తి తిరుపతికి వెళ్ళాలంటే మనం ఈ హైవే మీదుగా అటు వెళ్ళిపోతే 70 కిలోమీటర్స్ ఉందండి కరెక్ట్గానే. తిరుపతి మనకి శ్రీకాళహస్తి వచ్చి 30 కిలోమీటర్లు. టైం వచ్చి 9 అవుతుంది. మనం 11-12 కల్లా అయితే శ్రీకాళహస్తికి అయితే చేరుకుంటామండి. నాయుడుపేట 3, శ్రీకాళహస్తి 26, తిరుపతి 65. మొత్తానికి మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యి మనం ఇప్పుడు వరకు 30 కిలోమీటర్లు అయితే రైడ్ చేసామండి. మనకి దగ్గరలో శ్రీకాళహస్తి అయితే ఉంది 26 కిలోమీటర్లు. ఇంకొక గంటన్నరలో అయితే శ్రీకాళహస్తి వెళ్ళిపోయి శ్రీకాళహస్తి మొత్తం చూసుకొని అక్కడి నుంచి 65 కిలోమీటర్లు తిరుపతి అండి. ఈవినింగ్ కల్లా తిరుపతి వెళ్ళడానికి ట్రై చేస్తా. రేపంతా తిరుపతిలో ఎక్స్ప్లోర్ చేయడానికి కుదురుతుంది. మొత్తానికైతే శ్రీకాళహస్తికి అయితే వచ్చామండి. మనం టెంట్ అయితే దీని బ్యాక్ సైడ్ అయితే వేసుకున్నాం. రేపు అయితే శ్రీకాళహస్తిని ఎక్స్ప్లోర్ చేస్తామండి. అలాగే ఇక్కడ నుంచి మనకి తిరుపతి 35 కిలోమీటర్లు. నిన్న ఈరోజు జర్నీ వీడియోసే అంటున్నారని ఇంకా జర్నీ వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదండి. ఎక్కడ స్టార్ట్ అయ్యాం ఎక్కడ ఎండ్ అయ్యామన్నది రేపు శ్రీకాళహస్తి వీడియోస్ అయితే వస్తుంది రేపు. ఇక్కడ పచ్చకన్నప్ప టెంపుల్ ఒకటి, అలాగే బాయిలింగం శివుడు ఒకటి ఉంది. అది ఎక్స్ప్లోర్ చేసుకొని రేపు మనం తిరుపతి అయితే వెళ్ళిపోదాం. తిరుపతిలో మరి 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఉంటాను. తిరుపతిలో మనం దర్శనం కూడా చేసుకొని అక్కడ తిరుపతి నుంచి మనం పుట్టపర్తికి అయితే వెళ్తామండి. మరి ఉంటారు అందరికీ. రేపు వీడియోతో మరి కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.